ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికల విషయానికి వస్తే, గత 5-6 రోజుల నుంచి నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం, వారి మధ్యలో ఒకరిపైన ఒకరి ఆరోపణలు, మరి మొత్తాన్ని మీద కవిత వర్సెస్ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, ఈ ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారం, నిన్నటితోటి ఆరోపణలు ప్రతి ఆరోపణలు పైన జరిగినటువంటి ఫలిత సారాంశం, కవితపై వేటు, కవితపై సస్పెన్షన్ వేటు, కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగింపు, ఇవి మనకు వచ్చినటువంటి ఫలితాలు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఉత్కంఠగా, పార్టీ అభిమానులు అయితే ఉంది, పార్టీ అనునాయులు, మొత్తాన్ని మీద ఒక పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారం మాత్రం నిన్నటికి మాత్రం ఒక తెరదించినటువంటి వ్యవహారం అక్కడితోని సమాప్తమైంది. ఈ ఎమ్మెల్సీ కవిత నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నాన్న, ఓ మంచి నాన్న, జర జాగ్రత్త, నీ చుట్టుముట్టంతా దొంగలు, కోవటులు, అవినీతి పరులు, అవినీతి ఆనకొండలు, మనది కుటుంబ బంధం, పేగుబంధం, ఎక్కడో ఎప్పుడో ఏ చోటనో ఏ ప్రాంతమో ఎక్కడనో మనం కలిసి ఉండక తప్పదు. కానీ ఓ మంచి నాన్న, ఏదో ఒక సినిమా డైలాగు పదంలా ఒక అంశం వచ్చేటట్టు, ఒక సారాంశం వచ్చేటట్టు, కొద్ది జాగ్రత్త నాన్న, వీళ్ళు అవినీతి ఏనాడైనా కూడా పార్టీని, నన్ను ఈరోజు మీరు తప్పకనో రాష్ట్ర ప్రజల యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయులు వాళ్ళ అందరితోటి మరి పార్టీ పరంగానే ఆలోచించారో, మరి ఏ విధంగా ఆలోచించారో, మరి నన్ను మాత్రం దూరం చేశారు. ఇప్పటితో నాన్న, మన పార్టీని మాత్రం, ఈ యొక్క బీఆర్ఎస్ కానీ మీ టీఆర్ఎస్ పార్టీని మొత్తం నిలువున చీల్చే వరకు వీరు నిద్రపోరు. వీరు అటువంటి వ్యక్తులు, మీరు మీ దగ్గరనే ఉన్నారు చుట్టుముట్టు, జర జాగ్రత్త నాన్న అనేటువంటి విషయాన్ని సంబోధిస్తూ, విషయాన్ని ఒక అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్కి ఆ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసినటువంటి విషయం స్పష్టంగా నిన్న కవిత మాటల్లో అర్థమవుతుంది మిత్రులారా. ఈరోజు కాళేశ్వరం పైన మరి ప్రతిపక్ష నోటికి తాళం చెవి ఇచ్చిన విధంగా, మాట్లాడే విధంగా, ఆరోపణలు చేసే విధంగా, ఇవన్నీ నాన్న మీతోనే రాలేదు, మీరు చేసిన పనికి రాలేదు, వీరు మీ పక్క నుండి చేసేపటికేనే ఈరోజు వారికి అవకాశం వచ్చింది. కొద్దిగా చూసుకోండి, మరి ఇక ముందు ఏమైతే చూసుకోండి. ఒక మంచి సంకల్పంతో ఒక తెలంగాణ ప్రజల బాగు గురించి, ఒక తెలంగాణ ప్రజల యొక్క ధ్యేయం గురించి, ఆనాడు ఆంధ్ర నుంచి మరి ఈ యొక్క తెలంగాణ వేరైతేనే బాగుంటుంది, తెలంగాణ విముక్తి పొందుతుంది, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారనేటువంటి ఒక మంచి ఆశయంతో మీరు పార్టీ పెట్టి ఈరోజు ముందుకెళ్ళినటువంటి ఈ తరుణంలో మరి ఒక సుమారు ఒక 20 ఏళ్ళ పరిధిలో మరి జరిగినటువంటి పరిణామం మరి ఏ విధంగా మరి వస్తూ ఉందో కొద్దిగా ఆలోచించి మరి ఆచి తూచి అడుగులు వేయండి. ఈరోజు నన్ను మీరు బయటకు పంపించారు, కానీ రేపు పొద్దుగాల కేటీఆర్, మరి మీకు, నాకు, కేటీఆర్కు మన వ్యక్తిగత కుటుంబంలో మరి మొత్తాన్ని మీద వీరు పరిచేదాకా వీరు నిద్రపోరు. మరి వీరిని మాత్రం మేకవన్య పులులాగా మరి మీ చుట్టుముట్టు తిరుగుకుంటా మీరు గోతులు తీసే విధంగా వీరు ఉంటుంటారు. మరి తస్మాత్ జాగ్రత్త, ఓ మంచి నాన్న అనేటువంటి విషయాన్ని సంబోధిస్తూ మరి ఆ విధంగా ఆప్యాయత, ప్రేమ, అనురాగంతో మరి ఒక తండ్రిని ఉద్దేశించి బిడ్డ చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న ప్రధానమైనటువంటి సారాంశంగా ఈరోజు మనం ఆ ప్రెస్ మీట్లో కనిపించినటువంటి మాట మీ ముందు ఉంచుతున్న మాట మిత్రులారా. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం వారేమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక కార్యక్రమంలో జరిగినటువంటి సమావేశంలో వారిది దోచుకున్న సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజలను అడ్డం పెట్టుకొని వాళ్ళు దోచుకున్న సొమ్ముతో వాళ్ళు కొట్లాడుతున్నారు. నాకేం పని? కొందరు ఏమంటారు, కవిత ఎన్నుకుందని మాట్లాడతారు, కొందరు హరీష్ రావు ఎన్నుకున్నాడు, రేవంత్ రెడ్డి అని మాట్లాడతారు. నేను ఎవరు ఎన్నుకుండాల్సిన పని లేదు. నేను ప్రజల ముందుంటా, నేను ప్రజల వెనుకుంటా, నేను ప్రజల తోడుంటా.
కానీ వారి వీరి వెనుక ఉండేటువంటి మనిషి కాదు రేవంత్ రెడ్డి అంటే అనేటువంటి మాటను వారు స్పష్టం చేస్తూ మాట్లాడినటువంటి మాటను కూడా చూసినాం మిత్రులారా. కవిత మాత్రం తన ఎమ్మెల్సీ పదవి పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నటువంటి ఒక మాట కూడా నిన్న స్పష్టం చేస్తూ వారి లేఖలు కూడా బహిర్గతం చేశారు. మరి రాబో కాలంలో పార్టీ మరి కవిత ఏ నామకరణం చేస్తుంది, కవిత మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ దిశగా పోతుంది, చివరికి మరి ఏదైనా పార్టీతోని మిలాఖత్ ఉంటుందా, మరి ఏదైనా పార్టీతోని మరి సంబంధాలు పెట్టుకుంటారా, ఏదైనా పార్టీతోని మరి మద్దతు కూడగడతారా అనేటువంటి విషయాలు మనం రాబో కాలంలో భవిష్యత్తు నిర్ణయిస్తుంది మిత్రులారా. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. జిఎస్టి బోనంజా ఇక 2 స్లాబ్లే, 5-18% మాత్రమే, 12%, 28% కనుమరుగు. తల నూనెలు, టీవీలు, ఆరోగ్య బీమాపై తగ్గనున్న భారం. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన. ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు జిఎస్టీ అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక మిత్రులారా చూసుకోవచ్చు, నిత్యావసర వస్తువులు మనం వాడేటువంటిది 18%. అప్పుడేమో అంటే 18% ఉండే ఇంత ముందు, ఇప్పుడు 5% ఉంటుంది. ఇక ఇవన్నీ మనం నిత్యావసర వస్తువులు అనమాట. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు. అప్పుడు అంటే గతంలో 12% ఉండి ఇప్పుడు 5% ఉంటుంది. ఈ వ్యక్తిగత బీమా, జీవిత బీమా, ఆరోగ్యం సంబంధించినటువంటిది మరి 0. ఇవైతే చాలా బీద వరకు అయితే నయమే ఇవన్నీ. ఇక థర్మామీటర్ అప్పట్లో 18%, ఇప్పుడు 5% ఉంటుంది. మెడికల్ సంబంధించిన మొత్తం ఆల్మోస్ట్ 5% ఉంది. ఇక బీమా విషయానికి వస్తే 0% అయిపోయింది. ఇక వాహన రంగం ఏదైతే విలాసవంతమైనటువంటి వ్యక్తులు వాడేటువంటి మన వాహన రంగం, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా అప్పట్లో 28% ఉంటే 18%కి ఇది కూడా కుదించదు. చాలా మొత్తాన్ని మీద ఒక టాప్ 1 వాళ్ళనే మాత్రం 40%కి వాళ్ళు చేర్చినట్టు కనిపిస్తా ఉంది. ఈ వార్త స్పష్టంగా ఉంది. ఇక స్లాబ్లు హేతుబద్ధీకరణకు సరే, రాష్ట్రాల నష్టాన్ని మాత్రం భరించాల్సిందే. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారి అభిప్రాయం కూడా చెప్పారు మిత్రులారా. బాగానే ఉంది అనేటువంటి విషయాన్ని ఒక మాట మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఇక డిజిటల్ అరెస్ట్ పేరుతో 50 గంటలు నిర్బంధమైనటువంటి వార్త ఒకటి ఉంది. 30 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు, 19:30కి ఫిర్యాదు చేయడంతో 20 లక్షలు స్తంభింపజేసిన పోలీసులు అనేటువంటి వార్త ఒకటి. ఇది నిజామాబాద్ డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరించిన సైబర్ నేరగాళ్ల నిజామాబాద్ చెందిన ఒక వ్యక్తి నుంచి 50 గంటల్లోనే మరి పైసలు డ్రా చేసినటువంటి విషయం. ఈ యొక్క సైబర్ నేరగాళ్ల ఆటలు, వారి యొక్క చేష్టలు మరి ముందు పోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం గంటకు సెకండ్ ఏదో రూపంలో కాజేయాలనేటువంటి విషయం చేస్తున్నారు. మరి దయచేసి ఆలోచన చేయండి. ఏ పడితే సెల్ ఫోన్లలో మాత్రం లింకులు కానీ, ఓటీలు కానీ చేసి మీరు ఇబ్బంది పడద్దు, మీరు ఇబ్బంది తెచ్చుకోదని చెప్పి మేము ముందు చెప్పే ప్రయత్నం మిత్రులారా. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది దోపిడి సొమ్మే. మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి, మాకు సంక్షేమ పథకాలు అమలు చేసే పని ఉంది. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇక జెండాలపాడులోని బచ్చల్ నరసమ్మ ఇందిరమ్మ గృహంలో మన్మరాలకి పాయసం తినిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇక హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత వెనుక ఉన్నారని మరొకరు అంటున్నారు. నేను ఎవరి వెనుక లేను, నేను నాయకుని ఉంటే ముందుంటా, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుంటా అనేటువంటి మాట స్పష్టంగా మనం ఇందాక వివరాలను చెప్పినాం. అదే మాట ఇక్కడ ఉంది మిత్రులారా. నేను ఎవరికి వెనకాల ముందు ఉండవలసిన అవసరం లేదు, నాకు ఆ కర్మ పట్టలేదు, వారెనక వీరెనక పని, ప్రజల దగ్గర ఉంటా అనేటువంటి మాట మాట్లాడుతున్నాను. నాన్న మీ చుట్టూ కుట్ర జరుగుతుంది. హరీష్, సంతోష్లు మేకవన్య పులులు. ఈ రోజు నన్ను బయటకు పంపించారు, రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం పొంచి ఉంది. బారాసాను హస్తగతం చేసుకునే పన్నాగలు, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే యత్నాలు. కేసీఆర్ కవిత వినతి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖల్ని మీడియాకు చూపిస్తున్న కవిత అనేటువంటి మాట ఈ విధంగా ఉంది. ఇక మొత్తాన్ని మీద నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హరీష్, సంతోష్ల పైన అనేకమైనటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మరి కేసీఆర్ కూడా నాన్నను ఉద్దేశించి మరి కొన్ని హెచ్చరికలు కానీ, వినతి కానీ, పొంచి ఉన్న ప్రమాదాన్ని కానీ మరి చెప్పినటువంటి మాటలు కూడా మీకు ప్రెస్ మీట్ లో కనిపిస్తా ఉన్నాయి. మొత్తాన్ని మీద కవిత గారు నిన్న మాత్రం ఆ పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం.
ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు వర్తింపు 5-18% ఉంటాయి. జిఎస్టీ రెండే స్లాబులు ఉంటాయి అనేటువంటి హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ జిఎస్టీ ఎత్తివేత, కొత్త స్లాబులు జిఎస్టీ కౌన్సిల్ ఆమోదమైనటువంటి మాట మన నిర్మలా సీతారామన్ గారు. దాని యొక్క జిఎస్టీ సవరణ మాత్రం సామాన్య మీద ప్రజానికానికి మాత్రం చాలా మొత్తాన్ని మీద ఇది ఒక వెసులుబాటు అని చెప్పొచ్చు. హరీష్ రావే కుట్రదారు, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్. బీఆర్ఎస్ పార్టీని, మా కుటుంబాన్ని చీలుస్తున్నాడు, అందులో భాగంగానే నన్ను సస్పెండ్ చేయించారు కవిత అనేటువంటి మాట నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడింది. ఇక కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి కనీసం నా వివరణ తీసుకోకుండా నన్ను ఉరితీశారు. కాళేశ్వరం అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ హరీషే కారణం. కాళేశ్వరం అవినీతి సొమ్ముతో 27 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల ఫండ్ ఇచ్చిండు. హరీష్ సంతోష్ల అవినీతి వల్ల కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ. రామన్న, నాన్న వాళ్ళిద్దరితో జర భద్రం. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామాటువంటి మాట మాట్లాడుతూ హం తుమ్ అనుకుంటా ఊర్లో పడతా. మరి గ్రామాలలో అయితే కొంతమంది కార్యకర్తలు చివరికి కొట్టాడుకొని కాళ్ళలు పట్టుకొని మరి ఆ స్థాయి కూడా చేరినటువంటి సందర్భాలు నేను కొన్ని అయితే ప్రత్యక్షంగా చూశాను. దయచేసి కొన్ని విషయాలలో మరి నాయకత్వం ఏమైతుంది, ఏ పరిస్థితులు ఏమైతుంది ఈ తెలియని పరిస్థితి రాజకీయాలలో మరి ఆచితూచి మీరు కూడా మెదలండి. ఎందుకంటే ఒక గ్రామంలో ఉంటారు, అన్నదమ్ముల్లాగా ఆప్యాయంగా స్నేహంగా మిత్రులుగా ఒక అనుబంధాలు, ఒక సమిష్టి మనం తిరుగుతూ ఉంటాం. అదేవిధంగా ఏదో పగలు ప్రతీకారాలు పెట్టుకొని మరి మాట పెచ్చు పెరిగి మరి ఆ ద్వేషాలకు పోకూడదు అనేటువంటిది మాట ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి పార్టీ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఉండని అంత మటుకే. కానీ ఒక తీవ్రమైనటువంటి ఒక కొట్టుకునేటువంటి స్థాయికి మాత్రం రావద్దయ్యా బాబు, జర చూసుకోండి. కల్వకుంట్ల కుటుంబంలో లక్ష కోట్ల చిచ్చు, దోపిడి సొమ్ము కోసం బావా బాంబర్ది అన్న చెల్లె కొట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి మాట కూడా చూస్తున్నాం. ఇక దామరచర్లలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు పొంగురెడ్డి, వాకటి శ్రీహరి అనేటువంటి మాట కూడా చూస్తున్నాం. మొత్తాన్ని మీద ఈ యొక్క కవిత సస్పెన్షన్ ఆ యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి విషయం కాంగ్రెస్ మాత్రం పండుగ అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్ని రోజులు ప్రకటనలు ఇస్తారో మరి ఎట్ట చేస్తారో మరి ఏదేమైనా కూడా ఆ పార్టీ మీద ప్రకటనలు ఇచ్చే సమయం కేటాయించుకుంటేనే మరి రైతుల సంగతి చూడండి, సామాన్య ప్రజల సంగతి చూడండి, యూరియా సంగతి చూడండి, రైతులకు రైతు భరోసా సంగతి చూడండి, రైతులకు రుణమాఫీ సంగతి కూడా చూడండి. ఆ విషయం మర్చిపోకుండా మీ నాయకులారని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అని. కవిత కేసీఆర్ ఇచ్చిన బాణం, కాళేశ్వరం విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే నాటకం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనే మాట ఇందులో ఉంది. ఇక కాళేశ్వరం అధికారులు సిబిఐ టెన్షన్, ఒక్కొక్కరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. హైకోర్టుకు రిటైర్డ్ సిఎస్ఏ ఎస్కే జోషి, అదే వార్డులో మరికొందరు ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న ఆఫీసర్లను ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్ అరెస్ట్ పిటిషన్ అనేటువంటి మాట ఒకటి ఉంది. మిత్రులారా, గతంలో ఒక పార్టీని నమ్ముకొని ఒక సీనియర్ అధికారులు ఐఏఎస్ నుంచి మొదలు పెడితే ఒక పెద్ద అధికారులు ఇటీవల ఏసీబీ దాడులు చేస్తే 500 కోట్లు 1000 కోట్ల ఆస్తులు మరి సంపాదించి మరి ఏసీబీ బట్టబయలు చేసినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క పార్టీ కుమ్మలాటలో పార్టీ ఎవరిపైన వారు అవినీతి అంటున్నటువంటి ప్రస్తుత దాంట్లో మరి అధికారులు మాత్రం చిక్కుకుపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు పొద్దున ఎవరు నమ్ముకొని, గతంలో కేసీఆర్ నమ్ముకొని ఈ అధికారులు పనిచేస్తారు. మరి ఇప్పుడు వారి మధ్యలో ఈ విధమైనటువంటి విభేదాలు ఉంటే అధికారులకు మాత్రం చాలు. అందుగురించి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇక మొత్తానికి జీవితకాలం ఉన్నట్టే మరి చేస్తే మాత్రం పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. మరి మీ సర్వీస్ ఉంటుంది, మీ సర్వీస్ రికార్డు ఉంటుంది, మీరు చేసినటువంటి ఉంటుంది రికార్డు ఉంటుంది. మరి ఆ నాయకులకి ఏముంటుంది? నాయకులకి ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ మారుతారు. మీరైతే మారరు కదా. మీ దగ్గర పెట్టుకొని మీరు ఆఫీసర్లు కానీ మరి అధికారులు కానీ మరి మేము నాయకులకు మాట వింటున్నాం కానీ ఎంత మటుకు వినాలి, ఎంత శాతం వినాలి, మీదేమో రైటింగ్ ఉంటుంది, వాళ్ళేమో నోటి మాట ఉంటుంది. పని చేసేయండి అని జనరల్ గా ఫోన్లలో చెప్తుంటారు, రాత ఎక్కడ ఉండదు. మరి ఈ విషయం మర్చిపోయి కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే ఇక మొత్తం నాయనకనే కేసీఆర్ ఉన్నాడు, ఇక నాయనకనే మంత్రి ఉన్నాడు, తస్మాత్ జాగ్రత్త అధికారులలో. ఎందుకంటే అనేటువంటి విషయం కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు. మిత్రులారా, యుద్ధమా శాంత, టారిఫ్ బెదిరింపు వేళ ట్రంప్ జిన్పింగ్ పరోక్ష హెచ్చరిక అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈ చైనా మన భారతదేశానికి సంబంధించినటువంటి వార్త. నెల ప్రమోషన్లు, సర్కార్ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ కీలక నిర్ణయం అనేటువంటి ఒక మాట చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. జిఎస్టీలో వినూత్న మార్పులు, నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నటువంటి విషయం ఇందాక కూడా మనం చదివించే ప్రయత్నం చేశాం. ముందే పండుగ 22 తేదీ నుంచి తగ్గనున్న నిత్యావసర ధరలు
పేదలు మధ్యతరగతికి గణనీయంగా ఊరటైనటువంటి మాట ఇందాక కూడా మనం మాట్లాడాను. నాన్న జాగ్రత్త, మీడియా భేటీలో ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా ప్రకటిస్తున్న కవిత అనేటువంటి మాట చూపిస్తున్న లెటర్ కూడా. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి, కేటీఆర్ కు ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి మాట చెప్తుంది. అప్పుడు హామీల జాతర, ఇప్పుడు చెప్పుల జాతర. ఎన్నికల ముందు అడగోలు హామీలు ఇచ్చిన మోసగించిన రేవంత్ ప్రజలు గ్రహిస్తున్నారు కేటీఆర్ అంటున్నటువంటి మాట ఇక్కడ ఒక బిట్ ఐటమ్ కూడా ఉంది. ఆ చెత్తగాల వెనుక నేను ఎందుకుంటా, హరీష్ సంతోష్ వెనుక అని కొందరు, కవిత వెనుక ఉన్నారని మరికొందరు. అలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసేవారిని బండకేసి కొట్టాలి. నేను ఎవరి వెనుక ముందు ఉండను. ఒక రాష్ట్ర నాయకులు, మీరు ఒక సీఎం గా వ్యవహరిస్తున్నారు, కొనసాగుతున్నారు. ఈ విధమైనటువంటి భాషల కొద్దిగా మార్పు ఉండాలనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఐటీ రంగం పైన ట్రంప్ సుంకాలు 5 నెలలు 726 కోట్లు. జిహెచ్ఎంసీకి పెరిగిన భవన నిర్మాణ అనుమతుల ఆదాయం అనేటువంటి ఆదాయం వచ్చిందట. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు గల్లంతు అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. ఇది రొడ్డేనా, నాకు ఫైన్ కట్టండి అనేటువంటి వార్త కూడా ఈ విధంగా ఉంది. ఇక వ్యక్తిగత బీమాపై నో జిఎస్టీ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు, కేంద్ర సంస్థల్ని రాహుల్ తప్పుపడితే రేవంత్ స్వాగతిస్తున్నాడు, ఇది కేటీఆర్ అంటున్నటువంటి మాట. ఇక తెలుగుదేశం అద్భుతమైన పార్టీ అనేటువంటిది రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ఫిరాయింపు ముసలమైనటువంటి వార్త కూడా చూస్తున్నాం. 2 రోజులు మోస్తరు వర్షాలు, మళ్ళీ వర్షాలు పడతాయట, రైతులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రానికి హై ఫీవర్ అనేటువంటి సీజనల్ వ్యాధుల పంజా అనేటువంటిది వార్త ఒకటి ఈ విధంగా ఉంది. యూరియా అందక ఎర్రబడుతున్న పంటలు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. స్థానిక ఎన్నికలు 30లోగా కష్టమైనటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. ఈ వ్యాపార కళాక్షేత్రం వరంగల్ నగరంలోని కాలేజీ కళాక్షేత్రం అనేటువంటి వార్త ఒకటి ఉంది. 9వ కాలేజీ జయంతి వేడుకలు. ఇక అంధత్వాన్ని జయించి పిహెచ్డి ఎంట్రన్స్ లో ఫస్ట్ ర్యాంక్ అనేటువంటి మాట ఇందులో ఉంది. శంకరపట్నం నుంచి వచ్చింది వార్త. అంధుడైనప్పటికీ కూడా పిహెచ్డి ర్యాంక్ సాధించారు. ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం, మంచి ఆశయం ఉంటే మరి ఒక అంధుడు అంధత్వాన్ని జయించి పిహెచ్డి అంటే మామూలు విషయం కాదు. దిగుబడి లేక రైతు ఆత్మహత్య అంటే వార్త ఈ విధంగా ఉంది. క్రైమ్ న్యూస్. కరెంట్ షాక్ తో రైతు మృతి వనపర్తి నుంచి వచ్చిన వార్త. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరుకు 20,000, ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి అనే మాట. మొత్తం మీద ఎక్కడో ఏసీబీ మాత్రం రాష్ట్రంలో తప్పకుండా ఒక న్యూస్ మాత్రం సేకరిస్తుంది, పట్టుకుంటారు. ఈ ఉద్యోగులలో మార్పు రాదు. వీళ్ళకు మొత్తం రిమోల్ ఉంటేనే వీళ్ళు ఏమన్నా భయపడతారు. ఇంకా రిమోల్ ఉండాలి, వీళ్ళకి శిక్షలు కూడా ఉండాలి, ఇంకేమైనా ఫైన్లు కూడా ఉండాలి. ఇక అట్లయితేనే చట్టంలో మార్పు చేస్తేనే వీళ్ళ నడవడి మారుతుంది. బేస్మెంట్ కట్టినాక ఇల్లు రద్దు. దంతాలపల్లిలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోక చేస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారు కుటుంబం. మరి అధికారులు సెలక్షన్ చేసినప్పుడు మరి ఎన్నో విధాలుగా చూసి చేస్తారు. మరి ఇక బేస్మెంట్ కట్టినాక కూడా ఇల్లు రద్దు చేస్తామంటే మరి ఆ కుటుంబం పరిస్థితి ఏం కావాలి? మరి అంతకు ముందు ఆ పాతిల్లో ఏదో ఉంటది, అది కూడా కొలగొట్టుకుని ఉంటారు. మరి ఆ పరిస్థితి ఏం కావాలి? మరి ఇప్పుడు ఉన్న బేస్మెంట్ ఏం చేయాలి? మరి వాళ్ళు ఇక్కడ ఉండాలి, ఏం సంగతి? అధికారులు కొద్దిగా చూసి మెదలాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నటువంటి మాట. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ఇవి ఈనాటి వార్తలు. మిత్రులారా, నమస్కారం.